గ్యాంబ్లర్స్ అనే మూవీ చేస్తున్నాం. సంగీత్ శోభన్ గారు నటించారు. ఇది చాలా బాగా వచ్చిందండి. క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్. అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుచున్నాను. ప్రెస్ వాళ్ళు కూడా ఇంతకుముందు మమ్మల్ని బాగా ఆదరించారు శ్రీవల్లి చేసినప్పుడు. ఇప్పుడు కూడా కొంచెం బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ సునీత మాట్లాడుతుందండి. థ్యాంక్ యూ. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. అంటే మేము రేష్మాస్ బ్యానర్ మీద విజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో శ్రీవల్లి అని ఒక మూవీ తీసాము. మీ అందరికీ తెలుసు. అప్పుడు మీరు అందరూ వచ్చి మాకు చాలా కోఆపరేట్ చేసి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. రెండో ప్రయత్నంగా మేము ఇప్పుడు ఈ సినిమా తీసామండి, గ్యాంబ్లర్స్. అయితే మాకు కేఎస్కే చైతన్య అని ఒక డెబ్యూ డైరెక్టర్ గారు కొంచెము యంగ్ మైండ్తో తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసామండి. గ్యాంబ్లర్స్ అనేది మీరు చూస్తే దాని గురించి మీకు అర్థమవుతుంది. ఈ గ్యాంబ్లర్స్ మూవీలో మీకు అన్ని రకాల నవరసాలు ఉండేలాగా మేము ప్లాన్ చేసాము. మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, మొత్తం ఉండేలాగా మేము ప్లాన్ చేసామండి. మీరు పాత్రికేయులుగా మీరు మీడియా అంతా లాస్ట్ టైం ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఈ గ్యాంబ్లర్స్ తర్వాత కూడా మేము అప్పటి నుంచి శ్రీవల్లి సినిమా తర్వాత కూడా మేము మూవీస్ చేయాలని కథలు వింటూ వచ్చామండి. కాకపోతే ఏంటంటే మధ్యలో కొంచెం కోవిడ్ వచ్చి మాకు కొంచెం అంతరాయం కలిగించింది. మా రేష్మా స్టూడియోస్ కథలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు. మా ఆఫీస్ అక్కడే ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో కొన్ని మంచి సినిమాలు, ఇంకా వేరే సినిమాలు కూడా ప్లాన్ చేశాము. సో దానికి ముందుగా మేము గ్యాంబ్లర్స్ అనేది వర్కౌట్ అవ్వడం జరిగింది. దీని తర్వాత కూడా మేము కొంచెం విగరస్గానే చేయాలని అనుకుంటున్నాము. అయితే మీ అందరి కోఆపరేషన్ నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే మాలాంటి కొత్త నిర్మాతలు, చిన్న నిర్మాతల్ని మీ సహకారం లేనిదే మేము పైకి రావడం అనేది చాలా కష్టం. ఇందులో సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ సంగీత శోభను చూస్తారు. అబ్బాయి యాక్షన్ కానీ, అబ్బాయి పెర్ఫార్మెన్స్ కానీ విరగదీసేసాడండి. అలాగే ఇందులో వేసిన మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు అందరూ చూస్తే తెలుస్తుందండి. మూవీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుస్తుందండి. మేము తీసుకున్న టెక్నీషియన్స్ కూడా ఒక స్పెషల్గానే తీసుకున్నాము. సో ఒక ప్రయత్నం మేము చేసామండి. బయటకు వచ్చిన తర్వాత దాని రిజల్ట్ మాకు కావాలి. మీరు ఎవరైనా కొత్త దర్శకులు కానీ ఇంకా ఎవరైనా యంగ్ మైండ్ తోటి కొత్త స్టోరీస్ తోటి రావాలంటే రేష్మా స్టూడియోస్ని అప్రోచ్ అవ్వచ్చండి. మీ మీడియా ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు మామూలుగా తీయాలని అనుకున్నాము, తీస్తాము కూడా. అలాగే దాని సైడ్ బై నాకు స్నాప్ అండ్ క్లాప్ మీద ఇలా కొత్త డైరెక్టర్స్ తోటి కొత్త కథలు చేయాలని ఒక కోరిక ఉండింది. సో మాకు పెద్ద ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తాం త్వరలోనే. అప్పుడు కూడా మీ అందరి సహకారం మాకు ఇలాగే ఉండాలని, కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ మీడియా మిత్రులందరూ వచ్చి ఇక్కడ మా ట్రైలర్ లాంచ్కి వచ్చి మమ్మల్ని ఇలా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మా డైరెక్టర్ గారు మాట్లాడతారు. మనకి మాకు మైత్రి మూవీ మేకర్స్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు. నైజాం అంతా కూడా వాళ్ళు రిలీజ్ చేసి పెడుతున్నారు. ఈ మీడియా పరంగా మాకు మైత్రి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు మంది శ్రీవల్లికి వాళ్ళే చేశారండి, ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుందండి. సో ఐ థ్యాంక్ మైత్రి అండ్ ఆదిత్య మ్యూజిక్ని చాలా రుణపడి ఉంటాను నేను. వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే రేష్మాస్ మీద వచ్చే మిగతా ప్రాజెక్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని నేను అందరికీ తెలియజేసుకుంటున్నానండి. జూన్ 6th ఇది థియేటర్స్లోకి వస్తుందండి. సో మీరందరూ దాన్ని చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. అలాగే సినిమాలో క్లైమాక్స్లో ఉన్న ఫైట్స్ కానీ అంజీ మాస్టర్ గారు చేశారు. అసలు చాలా బాగుంటాయి. గన్స్ తోటి ఒక మంచి ఫైట్స్ కంపోజ్ చేసి పెట్టారు మాకు. అంటే సినిమా మొదటి నుంచి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. మొదటి నుంచి ఏ క్యారెక్టర్స్ అయితే ఎంటర్ అవుతూ ఉంటాయో లాస్ట్కి వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది మా సినిమాలో. సో ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా అసలు చాలా బీభత్సంగా ఉంటుందండి. సో మీ అందరూ ఒక కొత్త సంగీత్ని, అలాగే కొత్త యాక్టర్స్ని ఎవరెవరు యాక్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇదివరకు చూసిన దానికంటే మా దాంట్లో పెర్ఫార్మెన్స్ని మీకు కొత్తగా కనపడుతుంది. సో మీరందరూ కూడా ఎందుకంటే మీడియా అనేది ఒక ప్రొడ్యూసర్కి ఒక ప్రేక్షకుడికి మధ్యలో ఉండే మీడియా అండి. అది ఒక ఏమంటారు, ఒక మీడియేటర్స్ మీరు.
సో మీ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి మేము వెళ్ళాలని కోరుకుంటున్నాము. మా గురించి మంచి ప్రేక్షకులకు మంచి అభిప్రాయం కలిగేలాగా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. నా పేరు కేఎస్కే చైతన్య. నాకు సునీత మేడం అండ్ రాజ్ కుమార్ గారు స్టోరీ చెప్పంగానే వెంటనే ఒప్పుకున్నారు. స్టోరీ వినగానే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయ్యారో మీరందరూ కూడా చూసినప్పుడు అంత ఎగ్జైట్ అవుతారు అనుకుంటున్నాను. ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్ అండి. చాలా బాగుంటుంది. తెలుగు ఇమోషన్స్ కానీ, తెలుగు ఫీలింగ్స్ కానీ, కామెడీ కానీ, గ్లామర్ కానీ అన్ని ఎలిమెంట్స్ కలిపి దీన్ని చేసాము. హోల్ అండ్ సోల్ మీరు అందరూ ఫ్యామిలీస్తో వచ్చి హ్యాపీగా థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. టీమ్గా కూడా మేము చాలా కష్టపడ్డామండి. వేర్ ఆల్ యంగ్స్టర్స్. మా డిఓపి ప్రేమ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ శశాంక్ కానీ, మాకు ఫైట్స్ అంజీ మాస్టర్ చేశారు. చాలా బాగుంటుందండి. ఫిల్మ్ మొత్తం మీరు ఎంగేజ్ అవుతారు. అండ్ లాస్ట్ 20 minutes మామూలుగా అందరూ ఫస్ట్ 20 minutes ఫస్ట్ 10 minutes మిస్ అవుద్దంటారు. బట్ ఐఎమ్ టెలింగ్ లాస్ట్ 20-10 minutes మీకు చాలా చాలా హైప్ తీసుకొస్తుంది మూవీకి. సో యా అండి, ఇంకా నేను ఎవరైనా పేర్లు మర్చిపోయినా నా టెక్నీషియన్స్ కానీ, నా యాక్టర్స్ కానీ, సంగీత్ కానీ. సంగీత్ ఇప్పటిదాకా మనం ఒక యాంగిల్లో చూసాము. సంగీత్ పొటెన్షియల్ ఏంటో అందరికీ తెలీదు. మేము దాన్ని ఆల్రెడీ చూసేసాము. June 6 మీరు కూడా చూస్తారు అనుకుంటున్నాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీకు తెలుసు చిన్న సినిమాలకి డేట్స్ దొరకడమే కష్టం, రిలీజ్ డేట్స్. సో పెద్ద పెద్ద సినిమాల ముందు మాకు అనుకోకుండా ఒక డేట్ దొరికిందండి. సో మేము కొంచెం ప్రయర్గా ప్లాన్ చేసుకోవడానికి అంత వీలుగా లేకపోయింది. ఆ అబ్బాయి మీకు తెలుసు కదా, మ్యాడ్ స్క్వేర్ ఆయన హిట్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి వేరే స్కెడ్యూల్తో బిజీగా ఉన్నారు. వస్తారు సార్ తప్పకుండా. మా క్రూ అందరూ కూడా హీరో హీరోయిన్ అందరితో కలిపి మళ్ళీ ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నాము. June 6 అంటే మరీ దగ్గరగా ఉంది కదా సార్. సో అందుకని ఈ ఈవెంట్కి అందరూ అటెండ్ అవ్వలేకపోయారు. సో తప్పకుండా పెడతాం సార్. సంగీత్తో ఒక ఈవెంట్ తప్పకుండా ఉంటుంది. అంతే తప్పితే అంతకు మించి ప్రాబ్లం ఏం లేదు సార్. ఎందుకంటే అంతసేపు వెయిట్ చేసేంత టైం మా దగ్గర లేదు. June 6 మీకు తెలుసు కదా, ఆ సినిమా ప్రాబ్లమ్స్ మీకు తెలుసు కదా. మ్యాడ్ స్కోర్ మీరు చూసుంటారు. సంగీత్ శోభన్ ఇందులో కొత్తగా కనిపించబోతున్నాను కూడా చెప్పారు. ఏంటి అసలు ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు దాకా మీరు ఎక్కువ అతనిలో ఒక కామెడీ యాంగిల్ మాత్రమే చూశారు. ఇందులో ఒక పెర్ఫార్మెన్స్ వైజ్ ఆయన యాక్షన్ మేము చేసినప్పుడు చూస్తేనే అంటే నేను ఒక ప్రేక్షకురాలుగా చెప్తున్నానండి, ఆయనలో ఈ యాంగిల్ ఉంది, ఎంత బాగా పెర్ఫామ్ చేయగలుగుతాడా అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. సో ఆ యాంగిల్ మీరు ఇందులో చూస్తారు. యాక్షన్ వైజ్ కానీ, అతని పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ, అసలు స్క్రీన్ మీద ఆ అబ్బాయి ఉంటే అసలు చించేసినట్టే చేస్తాడు సార్. నేను ఒక ప్రొడ్యూసర్గా చెప్పట్లేదు, ఒక ప్రేక్షకురాలుగా చెప్తున్నాను. సో చూసిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మీరు అందరూ కూడా అదే చెప్తారు. మేము ఒక వర్కింగ్ స్టిల్ చూసాం, అందులో విజేంద్ర ప్రసాద్ గారు కనిపించారు. అవునండి. ఏంటి ఆయన ఏమైనా సినిమాకి చూసి సజెషన్స్ ఏమైనా ఇచ్చారా ఏంటి? ఏం లేదు సార్. అంటే శ్రీవల్లి మేము ఆయనతో చేసిన వలన కొంచెము మీకు ఇదివరకే చెప్పాను, ఒక తండ్రి కూతురు రిలేషన్ లాంటిదండి. ఆయన ఎప్పుడు నాకు పితృసామాన్లే. సో మేము ఏం చేసినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాము. సో సెకండ్ ప్రొడక్షన్గా అసలు యాక్చువల్గా ఎంతకంటే ముందు మీకు చెప్పాను కదా, ఇంకా ఎర్లీగానే మా సెకండ్ ప్రొడక్షన్ మొదలవలసింది ఉండింది. ఈ కోవిడ్ వల్ల అది డిలే అయ్యిందండి. ఏదైనా మేము ఆయనకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాం. సో ఆయన అలాగే మా సెట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారండి. లిరికల్ వీడియో విన్నారు కదా, ఆ సాంగ్లో ఏదైతే కంటెంట్ చెప్దాం అనుకున్నామో సినిమాలో కూడా అదే ఫిలాసఫీ అండి. సో గ్యాంబ్లింగ్లో ఒక డైమండ్ పోయిన తర్వాత అదొక సీక్రెట్ క్లబ్. మీరు ఆ క్లబ్ని చాలా ఎక్కువసార్లు చూసుంటారు ట్రైలర్లో. సో అది సినిమాలో కొంచెం సేపు ఉన్నా సరే దట్స్ ద మెయిన్ లొకేషన్ అనమాట. అలాంటి ఒక లొకేషన్లోని ప్యాకాట్లో డైమండ్ కోల్పోతే దానికోసం మళ్ళీ ఎవరు ఎలా వచ్చారు, ఇన్ని పాత్రలు మీకు కనిపిస్తున్నారు కదా. సో వీళ్ళందరికీ అసలు ఆ డైమండ్కి సంబంధం ఏంటి, ఈ సస్పెన్స్ అనేది వెళ్తున్న కొద్దీ అన్లాక్ అవుతూ ఉంటుందండి. బిగినింగ్ నుంచి ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ని. క్యూరియాసిటీ ఎక్కడ డ్రాప్ కాదు. టువర్డ్స్ ఎండ్ మాత్రం అది చాలా పీక్ వెళ్ళిపోతుంది అనమాట. సో దాని మీద మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో వీఆర్ బిలీవింగ్ ద ఫిల్మ్ సో మచ్ అనమాట. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కథలు రాసుకుని ఉంటారు. ఇప్పుడు ఈ కథతోనే రావడానికి ఏమైనా రీజన్ ఉందా? ఏమన్నా అంటే ఏమన్నా ఇప్పుడు గ్యాంబ్లింగ్ గురించి ఏమైనా స్వీయ అనుభవాలు, చూసిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో? డెఫినెట్గా మన తెలుగు సినిమాలో ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటితో చేయాలని ఏ డైరెక్టర్గానే ఉంటుందండి. నేను వాటిని కలుపుకుంటూ కొత్తగా ఏదైనా చెప్పొచ్చు అనే ఒక ఫీలింగ్ నాకు ఫస్ట్ నుంచి ఉందన్నమాట. సో దీంట్లో ఏది తక్కువ కాదు, బట్ బ్యాక్ డ్రాప్ చాలా ఫ్రెష్ అనిపిస్తుంది మీకు. ఆ సెటప్ కానీ అది కానీ ఏదైనా నేను ఒకటి కొత్తగా డిఫైన్ చేసుకోవాలి కదా. చాలా సినిమాలు వస్తున్నాయి ఈ రోజుల్లో. సో హౌ టు మేక్ దిస్ ఫిల్మ్ అని నేను వర్క్ చేశానండి. సో బేసికల్గా కథ చిట్నీడి విజయ్ గారని బాహుబలికి డైలాగ్స్ ఇచ్చారు. సో ఆయన కథ రాశారు. సో ఆయన రాజమౌళి స్కూల్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పల్స్ పట్టుకునే రాస్తారు. సో దాని మీద నేను ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్, దాని మీద గ్యాంబ్లింగ్, కాస్ట్యూమ్స్ బాగా వర్క్ చేసుకుని అశ్వంత్ బైరి అని చెప్పి గాజీ లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశాడు ఆయన. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా శశాంక్ అని ఏఆర్ రెహమాన్ స్కూల్లోని చేశాడు. మేమంతా షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం అండి. సో మా టీం అంతా కలిపి ఈ సినిమాలో ప్రతి విజువల్, ప్రతి షాట్ ఫ్రెష్గా ఉండాలని
ఒక మంచి సినిమాని ది బెస్ట్ యాంగిల్లో ప్రజెంట్ చేసామండి. సో అది మీకు ట్రైలర్ చూస్తే అర్థమై ఉంటుంది, సినిమా చూసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద కొంచెం ట్రెండింగ్ మన జరిగింది కదండి, ఒక ఇష్యూ జరిగింది కదా, దానికి సంబంధించింది ఏమైనా ఉంటుందా దీంట్లో ఏమైనా, లేకపోతే ఏమైనా మెసేజ్ ఏమైనా ఉంటుందా దీంట్లో? దీంట్లో మెసేజ్ అయితే ఉండదండి, కాకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటనే ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఐపీఎల్ కానీ లేకపోతే మీరు చెప్తున్నట్టు ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే గ్యాంబ్లింగ్ చేయమని చెప్తుంటాయి. మేము అలా ఏం చెప్పట్లేదు. గ్యాంబ్లింగ్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ జనరేషన్కి ఇప్పుడున్న ఆడియన్సెస్కి మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే అంత లేదనుకుంటున్నాను నేను విత్ సోషల్ మీడియా అండ్ ఆల్. సో సినిమా చూస్తే ఓహో ఇలా చేస్తే ఇలా అవుతుందా అని అర్థం చేసుకుంటాం. అండ్ మా కీ డైలాగ్ వచ్చేసి జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి, యుద్ధం ఎక్కడ మొదలు పెట్టాలో తెలియాలి అని. సో అదేనండి, ఏదైనా లిమిట్ దాటితే అది చెడ్డదే, అమృతం కూడా ఎక్కువ దాటితే మంచిది కాదంటారు. సో అదే మేము ఫాలో అయ్యామండి. చేయడం ఎవరికైనా గ్రేట్ థింగ్ అండి. మాలాంటి ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేయడం అంతా అది మాకు నిజంగా ఒక ప్లస్ అనే అనుకోవాలండి. వాళ్ళైతే మూవీ ఏం చూడలేదు సార్, చూడకుండానే మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసాము, స్టోరీ చూచాక చెప్పాను సార్. దాన్ని బట్టి వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని బహుశా ఒక మంచి ఇది ఉండొచ్చు. సో అందుకే నేను వాళ్ళు చాలా థ్యాంక్ఫుల్ అని చెప్తున్నాను సార్. సేమ్ క్వశ్చన్ కంటిన్యూషన్ ఉంది. అంటే మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ఓవరాల్గా? ఇంకా లిస్ట్ కంప్లీట్గా రాలేదు సార్ మనకి. నైజాం అంతా మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు సార్, వేరే చోట వేరే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. 2 daysలో లిస్ట్ వస్తుంది సార్ మనకి. ట్రైలర్ అది చాలా బాగుంది చూడడానికి. అంటే ఈ గ్యాంబ్లర్స్ ఇవన్నీ చూసుకుంటే మెయిన్గా ఎక్కువ ఇట్లాంటివన్నీ గోవా అటు సైడ్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. సో ఇది మొత్తం అంటే ఇక్కడ జరుగుతున్నదా స్టోరీ, లేకపోతే గోవా అటు సైడా? అంటే ఇది ఎక్కడ అనేది మనం స్పెసిఫిక్గా చెప్పలేదు సార్. అది ఒక సీక్రెట్ క్లబ్, ఒక సీక్రెట్ క్యాజినో అంతే. అంటే ఒక డార్క్ దీంట్లో ప్లేస్లో జరిగేది. కొంచెం ఎక్కువ అమౌంట్స్తో గ్యాంబ్లింగ్ ఎక్కడ జరిగినా అది ఓపెన్గా ఉండదు కదా సార్. అంటే మనం కథలు రాసుకునేటప్పుడు కథపరంగా ఎక్కువ ఊహతో చేసేదే ఉంటుంది, కానీ యాక్చువల్గా అది ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ కాదు సార్. అలా ఒకలాంటి క్లబ్ ఉంటే కనుక అక్కడికి ఓన్లీ కొంతమందికి లిమిటెడ్ ఎంట్రీ ఉంటుంది సార్. ఎవరు పడితే వాళ్ళు వాకింగ్ చేసే క్యాజినో కాదు అది. అక్కడికి వెళ్ళడానికి ఒక అర్హత ఉండాలి, వాళ్ళకి ఒకటి ఉండాలి, ఆ కాన్సెప్ట్తో చేసింది అనమాట అండి. అలాంటి ఒక ప్లేస్ ఉంటే, అలాంటి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా కోల్పోతే అప్పుడు దానికోసం మళ్ళీ ఎవరైనా కోల్పోయిన దానికోసం ఎవరెవరు వచ్చారు, ఏం చేశారు అనేదే మెయిన్ కాన్సెప్ట్ అండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు వచ్చినాయి అండ్ ప్రతి దగ్గర జరిగే కాన్సెప్టే ఇది, లైక్ ఐదర్ వెళ్తే ఎవరి కోసం వెళ్ళడం లేకపోతే అక్కడ ఏదో పోగొట్టుకోవడం. బట్ వాట్ ఈస్ ద న్యూ థింగ్? ఎందుకంటే సంగీత్ శోభన్ గారు చేశారు 1-2 మెయిన్ లీడ్గా, బట్ ఆఫ్టర్ మ్యాడ్ తర్వాత సక్సెస్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఆయనకి ఎంతవరకు ప్లస్ అవుతుంది కెరియర్కి? ఫస్ట్ మీరు చెప్పినట్టు గ్యాంబ్లింగ్ మీద చాలా వచ్చాయండి, లైక్ ట్రెజర్ హంట్ మూవీస్ అని, డైమండ్ కోసం వెతకడం అనేవి చాలా వచ్చాయి. సో ఇవన్నీ ఎలా వెళ్తాయంటే మనం ఆ డైమండ్ వెతుక్కుంటూ వెళ్ళేసరికి సినిమా అయిపోతుంది. సో మేము అలా చెప్పలేదండి. సంగీత్ అనే ఒక క్యారెక్టర్, ఏంజల్ అనే క్యారెక్టర్ చేశాడు దీంట్లో. తను పేకాటను నిర్మూలించడానికి ఫైట్ చేసే ఒక పర్సన్. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ గ్యాంబ్లింగ్ అంతా జరుగుతుందో ఆ గ్యాంబ్లింగ్ అగెనిస్ట్గా ఫైట్ చేసే ఒక పర్సన్ ఈ వరల్డ్లోకి వచ్చి చాలా పాత్రలు ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్నారు, ఒక 5 కీ క్యారెక్టర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళతోని సంగీత్ ఎలా ఆడుకున్నాడు, ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే కెమిస్ట్రీ కానీ డ్రామా కానీ డైనమిక్స్ కానీ ఎక్కువ మీకు కనిపిస్తుందండి. ఏదో వెతికేస్తున్నాం, పేకాట కూడా మీకు సినిమాలో పేకాట మొత్తం ఏమి ఉండదు. ఇట్స్ అబౌట్ హౌ దీస్ క్యారెక్టర్స్ ఆర్ కనెక్టెడ్, వాళ్ళ మధ్యలో ఎమోషన్స్ ఏంటి, దాని మీద ఎక్కువ వెళ్తుంది. సో దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. అండ్ సంగీత్కి ఇది డెఫినెట్లీ మూవీ చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ సంగీత్ అనగానే మనందరం మ్యాడ్ 2లోని విపరీతమైన కామెడీ చేసి చూసాం, తన కామెడీని ఎంజాయ్ చేసేసాం. దీంట్లో కామెడీ ఏం తక్కువ కాదండి, కాకపోతే ఆ కామెడీలో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది, ఒక చిన్న యాటిట్యూడ్ క్యారీ చేస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్కి సినిమా చూసాక సంగీత్ కొత్త కథలు రాస్తారని నేను అనుకుంటున్నాను. సంగీత్ అంటే ఏదో కామెడీ చేస్తాడు అనుకున్నాం, లేదు ఈ సినిమా చూసిన తర్వాత సంగీత్తో మనం ఇంకా మంచి కథలు చేయొచ్చు అని చాలామంది సంగీత్ని అప్రోచ్ అవుతారని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. ఓకే. అండ్ మధ్యన కొంచెం స్పిరిచువాలిటీ గురూజీ టైప్ చూపించారు, సో అది కూడా ఏమైనా యాడ్ చేశారా? అంటే లైక్ నథింగ్ ఓన్లీ గ్యాంబ్లింగే కాకుండా ఆ సైడ్, అందులో ఉన్న డార్క్ సైడ్ కూడా ఏమైనా చూపించాలనుకుంటున్నారా? అది మీరు డెఫినెట్లీ థియేటర్లో చూడాలండి. కాకపోతే మీరు చెప్పినట్టు స్పిరిచువల్ యాంగిల్ అన్నీ ఉంటాయి, బట్ అది ఎలా ఉంటుంది, ఫన్నీగా ఉంటుందా, సీరియస్గా ఉంటుందా, ఫిలాసఫికల్గా ఉంటుందా అనేది ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తుందండి. ఓకే. వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో బేసికల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాక్షన్ థ్రిల్లర్ జానర్స్ ఎక్కువైపోయినాయి. అయితే యాక్షన్ థ్రిల్లర్ లేదు అని అంటే అంటే లైక్ టైం ట్రావెలర్
ఆర్ ఎల్స్ ఫుల్ కామెడీ జానర్ వెళ్తున్నారు. బట్ మీరు రాబోయే జానర్ ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. అండ్ దట్ టు యువర్ డెబ్యూ. సో ఎలాంటి భయాలు ఏమైనా ఆర్ నర్వస్నెస్ ఏమైనా ఉందా? అంటే ఎక్స్పెరిమెంట్ చేసినట్టు నేను ఫీల్ కాలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ సినిమాలోనే సడన్గా తెలుగు క్యారెక్టర్లు వెళ్ళిపోయారు అనుకోండి, నాకు తెలిసే తెలుగు సినిమా అయిపోద్ది. సో ఈ సెటప్లోకి వెళ్ళేది ఒక భీమవరంలో పనిచేసుకునే వెయిటరు, అమలాపురంలో యాక్టర్ అవుదాం అనుకున్న ఒక అమ్మాయి, అక్కడే సైకిల్ టైర్ షాప్లో పనిచేసుకునే ఒక అబ్బాయి, ఇలా మన తెలుగు పాత్రలందరూ ఈ కథలోకి వెళ్ళి దాన్ని ఒక పూర్తి తెలుగు సినిమాగా మార్చారు అనమాట. సో వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ మాస్ ఆడియన్స్కి, క్లాస్ ఆడియన్స్కి అందరికీ నచ్చుతుంది. సో నేను అది బ్యాలెన్స్ చేశాను అనేది నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చేసేసి జనాలకు బోర్ కొట్టించే ఉద్దేశం నాకు లేదు. బికాస్ ఇట్ హ్యాస్ టు బి అ ఓవరాల్ ఎంటర్టైనర్. సో ఆ కేర్ నేను డెఫినెట్గా తీసుకున్నాను. సో ఆ విషయంలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది తప్ప ఎటువంటి భయం లేదండి. సో గ్యాంబ్లర్స్కి ఏ జానర్లో వేస్తారు మీరు? మేము దీని ఒక మిస్టరీ థ్రిల్లర్గా చూస్తున్నామండి. బికాస్ సస్పెన్స్ అనేది అన్ఫోల్డ్ అవుతూ వెళ్తుంటుంది, క్యారెక్టర్స్ అర్థమవుతూ ఉంటాయి. సో వై థింకింగ్ ఇట్స్ అ మిస్టరీ థ్రిల్లర్. సో బాగుంటుంది. ఇట్స్ అ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీవన్. సో మిస్టరీ థ్రిల్లర్, ఐఎమ్ సారీ కొంచెం లెందీ అవుతుంది, బట్ స్టిల్. పర్లేదండి, చెప్పండి. సో మిస్టరీ థ్రిల్లర్స్ అనగానే స్క్రీన్ ప్లే అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో స్క్రీన్ ప్లేస్ని ఎక్కువగా చూస్తున్నారు, ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సో బేసికలీ నేను డెఫినెట్లీ నాకు ఇది ఫస్ట్ సినిమా కాబట్టి విజయ్ చిట్నిడి గారిని, ఆయన మన బాహుబలి టీంలో ఆయన వర్క్ చేశారండి. హీ గేవ్ డైలాగ్స్ టు ఇట్. ఆయనే నా గురువు గారు. సో నేను కంగారు పడిపోయి నేనే స్క్రీన్ ప్లే రాసేద్దాం అనే ఉద్దేశం పెట్టుకోకుండా నేను ఒక వర్షన్ రాసుకుని ఆయనతో కూర్చుని దాన్ని స్క్రిప్ట్ డాక్టరింగ్ అంటారు. సో ఇది కరెక్టేనా, ఇలా వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా అనేది మొత్తం ఆయన గైడెన్స్లో చేశానండి. సో స్క్రీన్ ప్లే విషయంలో చాలా హెల్ప్ తీసుకున్నాను. అండ్ ఎడిటింగ్ అప్పుడు కూడా చాలా క్రాస్ చెక్ చేసుకుని మల్టిపుల్ లైక్ ఫీడ్బ్యాక్స్ తీసుకుని సో దాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేసామండి. ఓకే, ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ గురించి ఒకసారి చెప్తారా డైరెక్ట్గా? అంటే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఇచ్చారు కదా, సో ఎలా ఉండబోతుంది మ్యూజిక్ అనేది? ఇటువంటి వాటికి పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునండి. సో బేసిక్గా శశాంక్ తిరుపతి అని తను ఇంతకుముందు అలనాటి రామచంద్రుడు ఒక సినిమా చేశాడు. దాని ముందు ఏఆర్ రెహమాన్ స్కూల్లో చదువుకున్నాడు అనమాట. సో నాకు మామూలుగా ఫస్ట్ నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా ఇష్టం. అది ఏ జానర్కి ఎలాంటి మ్యూజిక్ కొడతారు అనేది మనం చెప్పలేము, దేనైనా దేంట్లోకైనా ఫిట్ చేస్తారు. సో ఈ అబ్బాయికి కూడా ఏఆర్ రెహమాన్ చాలా ఇష్టము, నాకు ఇష్టము. సో మేము బిగినింగ్ కూర్చున్నప్పుడే ఈ సినిమాని ఎంత కొత్తగా చూపించవచ్చు, ఎంత ఫ్రెష్ సౌండింగ్ ఇవ్వచ్చు. యూజువలీ మనం చూసే సినిమా సౌండింగ్లే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అనే ఫీలింగ్ ఉంటుంది. అది లేకుండా ప్రొడ్యూసర్ సపోర్ట్తోని ఇన్స్ట్రుమెంట్స్ అవి మంచిగా వాడి చాలా స్టడీ చేసామండి. వెస్టర్న్ మ్యూజిక్ కానీ, కౌబాయ్ మ్యూజిక్స్ కానీ ఇవన్నీ స్టడీ చేసి దాన్ని ఇండియనైజ్ చేసుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం. సో దానివల్ల అండ్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా అసలు మ్యూజిక్ వినంగానే ఇమీడియట్లీ డిసైడ్ ఎస్, అసలు ఇంకా క్వశ్చన్స్ లేవు. అంటే మామూలుగా ఏది ఉంది ఏంటి ఇలా చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఇది ఫ్రెష్ మ్యూజిక్, ఇది ఆదిత్యలో ఉండాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. లైక్ చూడగానే బయటకు వచ్చేసి ఎస్ చెప్పారు. సో ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్నే కాదండి, నాకు CG VFX సునీల్ అని ఒక అతను చేశారు. ఆయన గామి ఫిలింకి రీసెంట్గా గామి కూడా ఇలాగే ఒక మంచి విశ్వక్సేన్తో ఒక మూవీ వచ్చింది, బాగా వెళ్ళింది. దానికి VFX చేసిన అతనే మాకు కూడా VFX చేశాడు. ప్రేమ్ అని ఈజ్ అ వెరీ గుడ్ DOP. ఎడిటర్ అర్జున్ రెడ్డికి ఎడిటింగ్ చేశారు ఆయన, శశాంక్ మలి అని. సో ఆయన మాకు ఎడిటింగ్ హెల్ప్ చేశారు. అండ్ సౌండ్ డిజైన్ సురేష్ గారు కానీ ఆర్ ఆల్ టీమ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావ్ డన్ వెరీ వెల్ అండి. అంటే ఎవ్రీ వర్క్ విల్ బి డిఫరెంట్, కొత్త వర్క్ మీరు చూస్తారు, అది డెఫినెట్లీ ప్రామిస్ చేయగలుగుతాను. అండ్ సునీత గారు, ఎందుకని పర్టికులర్గా June 6th థియేటర్స్కి రావాలనుకుంటున్నారు? సార్ ఒక సినిమాకి డేట్ రావడం అనేది మన చేతుల్లో ఉండదు సార్. ముందు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అవన్నీ చూసుకొని మాలాంటి వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఆ రకంగా అటు ఇటు చూస్తే నాకు June 6th దొరికింది సార్. సో అందువల్ల June 6th రావాల్సి వస్తుంది. ఉన్నారా మీ ఫ్రెండ్స్ దగ్గర గట్ట? నేను నాకు ముందు అసలు ప్యాకెట్ ఆడడం రాదండి. కానీ దానివల్ల విక్టిమ్స్ నేను చాలామందిని చూశానండి, నా ఫ్రెండ్స్లోనే, నా సర్కిల్లో, మా ఫ్యామిలీలో కూడా. లైక్ చాలా చూసాను నేను, జూదం వల్ల నష్టపోయిన వాళ్ళని చూశాను. ఆ పెయిన్ చాలా దారుణంగా ఉంటుందండి. అంటే సడన్గా ఒక పీక్కి వెళ్ళిపోయి అంత వచ్చేసింది, నాకు 10 లక్షలు వచ్చింది, ఇంకొక 2 పెట్టానంటే 20 వస్తుంది అన్న దగ్గర మొత్తం అంతా పోద్ది. ఆ పెయిన్ అంటే కొంతమంది ఎందుకు లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ తీసుకుంటారంటే దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేం. అంటే ఆడొచ్చేమో నాకు తెలియదు కానీ ముందు అసలు ఆడితే ఏమవుతుందో తెలుసుకోవాలి. సో అది నేను తెలుసుకుని దాన్ని దీంట్లో ఇన్కార్పొరేట్ చేశానండి. ఓకే, ఒకవేళ మూవీ చూసినప్పుడు గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు మారే అవకాశం ఏమైనా ఉందంటారా? అదే నేను చెప్తున్నా కదా, మనం ఎన్ని మోరల్స్ చెప్పినా, ఎంత ఫిలాసఫీ చెప్పినా చేయాల్సిన వాళ్ళు చేస్తారండి. సో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ అని పెట్టి ఇది ఇలా జరుగుద్ది, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పడం తప్ప మనం ఏం చేయలేము. బట్ నేనేమి బిలీవ్ చేస్తున్నా అంటే అట్లీస్ట్ కొంతమంది అయినా కరెక్టే కదరా, ఎవడో ఒక్క తీసుకున్న డెసిషన్ వాళ్ళు ఇంతమంది లైఫ్స్ ఇలా అయిపోయి ఏంటి,
అంటే ఇప్పుడు ఒకళ్ళు గ్యాంబ్లింగ్ ఆడితే నష్టపోయే దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. సో ఈ సినిమాలో చాలామంది విక్టిమ్స్ ఉంటారు. వాళ్ళని చూసి అయినా సరే అరే సార్ నేను ఏదో నా సరదా కోసం ఆడాను, బట్ నా వల్ల నా పేరెంట్సో, నా ఫ్రెండ్సో, నా ఫ్యామిలీయో, నా వైఫో, నా పిల్లలో ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతారు కదా అనుకుంటే నేను చాలా హ్యాపీ. బట్ అది మన చేతిలో లేదు కదండి. రాజ్ కుమార్ గారు, మీరు ఎప్పుడైనా వెళ్ళారా సార్ గోవా వెళ్ళి క్యాష్నో కానీ తీనిపత్తిలు?